హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హోమ్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. మీరంతా ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసండి. సో ఇవాళ మన ఛానల్లో తందూరి చికెన్ అండి. సో తందూరి చికెన్కి ఏమేం కావాలో చూసేద్దామా? ఫస్ట్ వచ్చేసి నేను లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఒక 5 తీసుకున్నాను. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట అండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ తందూరి చికెన్కి మసాలా ఐటమ్స్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను నేను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. కర్డ్ వచ్చేసి కొంచెం గట్టి పెరుగు తీసుకోవాలి. సో పెరుగు వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2.5 పట్టిందండి, నాకు 2.5 టేబుల్ స్పూన్స్ పట్టింది మనకి సాల్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడరు 2.5 వేసుకున్నాను, 2.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూను. గరం మసాలా కూడా 2.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఎందుకంటే నాన్ వెజ్లో మనకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, అందుకని చెప్పేసి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను రెడ్ చిల్లీ పౌడర్. ఇంకా చికెన్ మసాలా వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో కొంచెం తందూరి అనేసరికి కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని చెప్పేసి నేను ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను నేను. అది వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, కొంచెమే. సో మీకు ఫుడ్ కలరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్ అండి అది. సో అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో తందూరి చికెన్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే మనం గ్రిల్స్ మీద కాల్చట్లేదు, మనం ఓవెన్లో కూడా పెట్టట్లేదు, ఓన్లీ పెనం మీద పెడుతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మనకు ఫ్రై అవ్వడానికి అయితే ఒక 30 మినిట్స్ వరకు పడుతుందండి. స్లోగా మనం వేయించుకుంటాం కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది మనకి. సో బ్యాటర్ అయితే ఇలా ఉండాలండి, కొంచెం గట్టిగానే. సో మసాలా అయితే మనకు రెడీ అయిపోయిందండి. సో ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ అయితే నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా ఘాట్లు పెట్టించుకుంటే మనకి ఈజీగా మసాలా అనేది అందులోకి వెళ్తుందన్నమాట. సో ఇందులో మసాలాలో నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి చికెన్కి పట్టిస్తే మనకి చికెన్కి బాగా పడుతుందన్నమాట మసాలా అనేది. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక చికెన్ లెగ్ పీస్ తీసుకున్నాను నేను. సో ఇలా ఘాట్లు పెట్టించుకుంటే మనం అక్కడే ముందుగా ఇలా ఘాట్లు పెట్టించుకుంటే మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. సో చక్కగా ఇలా మొత్తం అంతా పట్టించేసుకోవాలి చికెన్ లెగ్ పీస్కి అంతా. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఇలా పట్టించేసుకోండి మొత్తం అంతా కూడా. సో ఘాట్లలో కూడా బాగా వెళ్ళేటట్టు మసాలా పెట్టుకోండి. చక్కగా తినేటప్పుడు కూడా మనకి మంచిగా మసాలా అనేది తగులుతూ ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు. సో మనకి బయట తందూరి అనేది గ్రిల్స్ మీద కాలుస్తారు కాబట్టి ఆ టేస్ట్ అనేది కొంచెం, ఆ పొగ వాసన తినేటప్పుడు కూడా కొంచెం ఆ స్మెల్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందండి. సో అలాగే మనం కూడా చేసుకోవచ్చు. సో ఆ చిట్కా అనేది నేను లాస్ట్లో చెప్తానండి, ఎలా చేయాలి ఏంటి అనేది. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం ఇలా మొత్తం అంతా పట్టించేసుకోవాలి. మసాలా ఎంత బాగా పెట్టుకుంటే చక్కగా మనకి చికెన్కి అంత బాగా పడుతుందండి. సో ఇలానే మనం అన్నీ కూడా, సో అన్ని పీసెస్ కూడా చక్కగా పెట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక ఒక 1 అవర్ అలా ఉంచేసుకుంటే కనుక మసాలా అనేది బాగా పట్టేస్తుందండి చికెన్కి. సో చికెన్కి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి మసాలా పెట్టేసిన తర్వాత, అప్పుడే మనకి చికెన్ అనేది టేస్ట్ అయితే డబల్ అవుతుందండి. సో చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా గిన్నెలో పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ కూడా, అలాగే అన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే 5 పీసెస్కి అయితే పెట్టాను. సో ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. ఒక డీప్లో పెట్టుకుంటే మనకు తొందరగా
అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఆయిల్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక 2 పీసెస్ అయితే నేను ఇలా పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో తీసేసిన వెంటనే ఇంకా నేను పెనం మీద పెట్టేస్తున్నానండి. సో మనకు కుక్ అవ్వడానికి అయితే ఒక 25 మినిట్స్ అయితే పడుతుందండి. ఒక 25 మినిట్స్ పట్టిందండి నాకు ఫ్రై అవ్వడానికి. సో చూసారా ఎంత బాగా వచ్చిందో మన తందూరి చికెన్ వచ్చేసి. సో టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి అసలు. ఆ క్యాబేజీ, క్యారెట్, ఆనియన్ ముంచుకొని తింటుంటే మరి ఉందండి, మరి సూపర్ అంటే సూపర్ అనమాట. టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో ఆ ఫ్లేవర్ రావాలి, బయట గ్రిల్స్ మీద కాల్చినట్టు ఆ ఫ్లేవర్ రావాలి అంటే కనుక చికెన్ పీసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గాజు గిన్నెలో ఒక పెద్ద లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. అందులో చికెన్ పీసెస్ పెట్టేసి మధ్యలో ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్ పెట్టుకోవాలి. పెట్టి ఒక బొగ్గు ఉంటుంది కదండి, కర్ర బొగ్గు, ఆ బొగ్గుని స్టవ్ మీద కనుక మనం 10 నిమిషాలు అలా కాలిస్తే రెడ్గా అవుతుందండి. ఆ బొగ్గుని తీసుకొచ్చి ఆ గ్లాస్లో పెట్టి 2-3 డాప్స్ అలా మనం ఆయిల్ వేసుకుంటే కనుక మనకి పొగ అనేది వస్తుందండి. సో ఆ పొగ వల్లే మనకి ఆ టేస్ట్ అనేది పెరుగుతుందనమాట. సేమ్ ఆ పొగ అనేది మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పెట్టేసి ఆయిల్ వేసేసిన వెంటనే మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసారనుకోండి, చక్కగా మనకి ఆ స్మెల్, ఆ టేస్ట్ అంతా ఆ చికెన్కి పట్టేసి అసలు మనం బయట ఎలా తెచ్చుకుంటాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే అలా వచ్చేస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన తందూరి చికెన్ అయితే అదిరిపోయింది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.